భారత్ పాక్ సరిహద్దు గ్రామాల్లో నిశ్శబ్దం అలముకుంది. జమ్మూ మొదలు పంజాబ్ వరకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జమ్మూలోని సరిహద్దు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు తెలుసుకునేందుకు గ్రౌండ్ జీరోకు వెళ్లింది సాక్షి టీవీ. జమ్మూ ఆర్ఎస్పురా సెక్టార్లో ఉన్న సరిహద్దు గ్రామం సుచేత్ గఢ్లో ప్రస్తుత పరిస్థితులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జమ్మూ సరిహద్దు గ్రామం సుచేత్ గఢ్లో నిశ్శబ్దం ఆవరించింది. కొద్దిమంది గ్రామస్తులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నారు. పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం నేను జమ్మూ సరిహద్దులోని ఆర్ఎస్పురా సెక్టర్లో ఉన్నాను. సుచేత్ గఢ్ గ్రామం దగ్గర ఉన్నాను. దాదాపు ఎల్ఓసికి 50 మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం ఇండో పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో చాలామంది గ్రామస్తులు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళారు. రాత్రి సమయంలో ఇక్కడ ఉన్న ఆర్ఎస్పురాలోని ప్రభుత్వం కల్పించిన గవర్నమెంట్ స్కూళ్ళలో స్టే చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ వస్తున్న పరిస్థితి. చాలా వరకు బంధువుల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం ఈ గ్రామంలో 1500 మంది ఉంటారు. దాదాపు 150కి పైగా ఇల్లు ఉన్నాయి. చూడొచ్చు, ప్రతి ఇంటికి కూడా మెజారిటీ అంటే చాలా ఇంటికి తాళాలు వేసిన పరిస్థితి. వారంతా కూడా భయంతో, ఆందోళనతో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు మారే అవకాశం ఉంటుందన్న ఆందోళనతో వారంతా కూడా గ్రామాన్ని విడిచిపెళ్ళారు. ఎవరైతే పశువులు ఉంటాయో వాటి కోసం మాత్రమే కొద్దిమంది లిమిటెడ్గా ఇంటికి సంబంధించిన పెద్దలు ఉంటారు. దాదాపు 100 మంది మాత్రమే ఉన్నారు. 1500 మంది ఉండాల్సిన గ్రామంలో ప్రస్తుతం 100 మంది ఉన్నారు. వారిలో కూడా చాలామంది రాత్రి సమయంలో వెళ్ళి తెల్లవారుజామున మళ్ళీ ఈ ఊళ్ళోకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం. सर बताइए कैसे माहौल ऑपरेशन सिंदूर के पास आपके गांव में सब घरों को लाख दिख रहा है, कैसा है? क्या ये लोग कहाँ गए? ये पीछे चले गए ना थोड़ा, तो जैसे पशु रखे हुए हैं, सुबह आते हैं पशु के लिए खाना डाल के उसको फिर शाम को चले जाते हैं। तो माहौल ख़राब है। तो अभी थोड़ा सीज फैल जगबा हुआ है, तो उस टाइम तक तो ठीक है। 5 बजे सीज फैल हुआ है जी, 10 बजे तक, रात को 11 बजे तक फैलिंग फिर भी होती रहेगी, सीज फैले होने के बाद भी। हाँ, तो लास्ट वीक में भी फायरिंग हुआ इधर के अंदर? रात को ही हुआ जो हुआ। कल रात हुआ? रात को तो टेंशन था, टेंशन का माहौल था? हाँ, टेंशन तो थी। देखो, सीज फैल भी हुआ है, फिर भी फायरिंग शुरू करे हैं, तो टेंशन ज़्यादा बढ़ गई। भाई ये नहीं बोलेंगे पाकिस्तान वाले, ये तो ऐसे ही करते रहेंगे, यकीन नहीं है इनका भाई कब ये फायरिंग शुरू कर देंगे, कब भागना पड़ेगा। गांव वाले कब वापस आएंगे? सोच है कुछ आने के लिए? अभी तो 1-2 दिन देखेंगे, तो फिर आना शुरू कर देंगे धीरे धीरे। इधर क्योंकि खेती बाड़ी है, कहाँ जाएंगे? पीछे तो कहीं और काम है ही नहीं खेती बाड़ी के सिवा, तो इधर ही खेती लगाएंगे, इधर ही खाएंगे। ఓకే, మొత్తం మీద వ్యవసాయం అంటే ప్రధానంగా వ్యవసాయం పైన ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఆధారపడి ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా సాధారణ పరిస్థితులు వస్తాయన్న నమ్మకం, విశ్వాసం ప్రస్తుతం వీళ్ళలో కనిపిస్తుంది. 2-3 రోజుల తర్వాత గ్రామంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం చాలా వరకు గ్రామస్తులంతా కూడా అందరూ కలిసి మాట్లాడుతుంటారు. మధ్యాహ్నం సమయంలో ఇక్కడే ఉంటారు. చూడొచ్చు, ఈ ఇంటికి కూడా తాళం వేసింది. గ్రామంలో చాలా వరకు ఇటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా తాళాలు కనిపిస్తాయి. ఊళ్ళో ఆడవాళ్ళు అనేది కనిపించడం చాలా తక్కువ. పిల్లలు కూడా ఎవరు ఉండరు. ఎటువంటి పరిస్థితులు అన్న ఆందోళనతో వాళ్ళంతా కూడా సమీపంలోని బంధువుల ఇంటికి లేకపోతే ప్రభుత్వం కల్పించిన రిలీఫ్ సెంటర్కి వారందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సరిహద్దు గ్రామంలో సుచేత్ గఢ్ గ్రామంలో ఇది పరిస్థితి. చాలా సరిహద్దు గ్రామాల్లో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సీజ్ ఫైర్ సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ సరిహద్దు నుంచి. భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ముందు సుచేత్ గఢ్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎట్నుంచి ఏ మిసైల్ వస్తుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాక్ వైపు నుండి వచ్చిన మోటార్ ఓ ఇంట్లో పడింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సరిహద్దు పాక్ భారత్ సరిహద్దు గ్రామంలోని ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ బార్డర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కు 50 మీటర్ల దూరంలో ఈ ఇల్లు ఉంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి బాంబులు పడతాయి, ఫైరింగ్ అవుతుందన్న ఆందోళన ఈ గ్రామస్తులో ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పరిస్థితి కొంత గంభీరంగా ఉంది. గ్రామస్తులంతా కూడా భయాందోళన ఉన్నారు. చూడొచ్చు, 2 రోజుల క్రితం శుక్రవారం రోజు పాకిస్తాన్ వైపు నుంచి షెల్లింగ్ జరిగింది.
దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్టివ్ ఇక్కడే అంటే ఈ గోడలో ఇంటికి సంబంధించిన గోడలో ఉన్న దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం సాక్షి టీం గ్రౌండ్ జీరోలో ఉంది. సరిహద్దు గ్రామాల్లో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత టెన్షన్ పెరిగింది. గ్రామస్తులంతా కూడా చాలా వరకు తమ గ్రామాలను విడిచి వెళ్ళి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం జమ్మూకు సంబంధించి సరిహద్దు గ్రామమైన సుచేత్గర్ దగ్గర ఉన్నాం. గ్రామస్తులంతా కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कैसा था अब 1 वीक से कैसा है गांव में माहौल? पाकिस्तान ने जब से सीज वायलेशन किया तब से लोग काफ़ी दहशत में हैं। एक्चुअली लोगों को भागना पड़ता है। यहाँ से इतनी हैवी शेलिंग होती है कि लोग अपने घर छोड़ के भाग गए थे। तो ये शुक्रवार को इधर यहाँ गांव में और भी बम गिरे थे मोटार के। एक इनके घर पे गिरा है जो शुक्रवार 9 बजे के करीब रात को गिरा है, लेकिन ये ब्लास्ट नहीं हुआ। ब्लास्ट नहीं होने के कारण इनकी जानें बच गई। ये सारे इधर ही बेचारे बैठे हुए थे। ऐसे ही मोटर गिरते रहते कभी भी? मोटर गिरते रहते हैं। गांव में और भी गिरे हैं, कुछ ब्लास्ट हुए हैं, कुछ बारू खेतों में भी गिरे हुए हैं, 1-2 बाहर भी ब्लास्ट नहीं हुआ है। कैसा अभी हालत गंभीर है, कैसा है गाँव में? नहीं, अभी तो जैसे सीज फायर हुआ है तो अभी लोग थोड़ा थोड़ा वापस आना शुरू हुए हैं आज सुबह से। आप आएंगे गांव के लोग पूरे आएंगे? आप कैसा है, सोच क्या है आपका? जब से अल्टीमेटम कितना 2-3 दिन का है अभी, तो लोग 2 दिन और देखेंगे। तो ऐसे चारा डालने के लिए लोग पशुओं को आते हैं सुबह, तो शाम को चले जाते हैं पीछे। ఓకే, మొత్తం మీద ఇది పరిస్థితి. ఇంకా 2-3 రోజులు అంటే సీజ్ ఫైర్ సంబంధించిన అవగాహన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగి ఒక కొలికి వచ్చిన తర్వాత అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆ పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన స్పష్టత వచ్చిన తర్వాత ఈ గ్రామస్తులు చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఉన్నవాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ సరిహద్దు నుంచి. జమ్మూ సరిహద్దు గ్రామం సుచేత్గర్లో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మొన్నటి వరకు డ్రోన్లు, మిస్సైళ్లతో ఆ గ్రామం దద్దరిల్లింది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. నిత్యం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుగా గ్రామస్తులు బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా మంది బంకర్లో తలదాచుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. బార్డర్కు దగ్గరలో ఉన్న ఎల్ఓసికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఇంకా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిన పరిస్థితి. ప్రస్తుతం మనం జమ్మూలోని సుచేత్గర్ అనే గ్రామంలో ఉన్నాము. దాదాపు ఎల్ఓసికి 50 మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఉన్నారు. దాదాపు 1500 మంది ఈ గ్రామంలో ఉంటారు. ఎప్పుడు అంటే నార్మల్ సిచ్యువేషన్, సాధారణ పరిస్థితుల్లో 1500 మంది ఉంటారు. ప్రస్తుతం ఈ గ్రామంలో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్ఎస్పురా వెళ్ళి రాత్రి వాళ్ళంతా అక్కడే ఉంటారు. మళ్ళీ తెల్లవారుజామున ఈ గ్రామానికి వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా గ్రామస్తులు గ్రామాన్ని వదిలి వెళ్ళారు. ఇళ్లకు తాళాలు వేసిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుత పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ గ్రామంలో టెన్షన్ వాతావరణం ఇంకా ఉందా, ఇబ్బంది పడ్డారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి సరిహద్దు గ్రామాల్లో మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. వారితో మాట్లాడి మరిన్ని వారు తెలుసుకున్నాం. సార్ बताइए आपके गांव में सिचुएशन कैसा है? 1 वीक से अभी टेंशन है इंडो पाक के बारे में. आपके गांव में कैसा सिचुएशन है? ठीक ठाक है, परेशानी है थोड़ी और ठीक है. गांव में है सब लोग हैं, कहीं चले गए? सब पीछे बच्चे और औरतें पीछे भेज दिए हैं. और ये जान से रहे थे. कितना दिन ऐसा? 5-6 दिन हो गए. फिर कैसा आगे कैसा देख रहे हैं आप? आप आगे देख रहे हैं शायद अच्छा हो जाए, बड़ा भी हो सकता है. सोच अपनी अपनी. आप बॉर्डर के बहुत नजदीक है गांव. हाँ. हर दिन कैसा रहता है आपके गांव में, सिचुएशन कैसा रहता है, कैसा महसूस करते हैं आप लोग? हम तो बॉर्डर में रहते हैं, जो जैसा समझते हैं ना पीछे वाले लोग, वैसा नहीं, वैसे खुश हैं हम. ये जो तनाव होता है ना पाकिस्तान से, तब हमें परेशानी आती है. ऐसे तो ठीक है. आगे कैसे देख रहे हैं फिर? आगे भी पता नहीं हो क्या सियासत चल रही है बड़े लोगों की, हमें क्या पता है. हम तो घास काटने वाले हैं.
5 दिन से आपके गांव में कुछ गिरा है, कुछ ऐसा टेंशन है? हाँ, बम गिरा है, एक रात हमने मोर्चों में निकाली है, तो उसके लिए परेशान थे। आप कितने साल से ये आप यहाँ छोटे से है, बड़े होने के बाद इधर गांव में कैसा चल रहा है? आप चल रहा है भाई, 65 का लड़ाई देखा, 71 का देखा, करगिल का देखा, अब ये चौथी है। हमने तो सब देखा है, 47 की नहीं देखी और सब बाकी सब देखे हैं। जब कैसा है अब कैसा है? अब ठीक है, थोड़ा ये होता है जो ड्रोन है, मसाले वगैरह है, उनसे खवाता है, और बाकी ये जो गोली गाली है उनसे हम नहीं डरते। तो अभी भी डर, अब डरते हैं? अब डरते नहीं ना, अब नहीं डरते। क्यों डरना है? हमारे मोदी कैम है, मोदी ने बोला है, मोदी है तो मुमकिन है, और हम उनके ऊपर विश्वास नहीं है। वो तो हमारे जो गुरु गोविंद सिंह थे ना, उन्होंने बोला था भाई तेल को, बाँ को तेल लगाकर तेलों में बांट दो, जितनी कस्में चुके इसके ऊपर मत यकीन करो। आगे आगे कैसे देख रहे हैं? आपके गांव के सिचुएशन कैसा होगा? गांव के सब लोग वापस आएंगे? हाँ, पक्के आएंगे। हाँ, जे हम इधर रहते हैं तो हमारा परिवार भी इधर आएगा। हाँ, आगे से भी अच्छा होगा। कुछ कहेंगे देश के लोगों के, कुछ कहेंगे? आपको गांव बॉर्डर पे है, सब लोग देखते रहते होंगे, उन लोगों को कुछ बोलेंगे? देशवासियों को कुछ बोलेंगे आप? देशवासियों को बोलेंगे भाई डट कर रहो, कोई खतरा नहीं है। जब मोदी है तो हमें कोई खतरा नहीं है, हमारी फौज पे भी फक्र है हमें। हाँ, ఓకే, మొత్తం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు చూసామని కూడా చెప్తున్నారు. భారత ఆర్మీ పట్ల తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం, నమ్మకం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ నుంచి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ, ఆ తర్వాత పరిణామాలపై సుచేత్గఢ్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుండి వెళ్లిన వారు త్వరలోనే తిరిగి వస్తారని అక్కడున్న వారు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. జమ్మూలోని సరిహద్దు గ్రామమైన సుచేత్గఢ్లో 2 పెద్ద బంకర్లు ఉన్నాయి, అదేవిధంగా 10 చిన్న బంకర్లు ఉన్నాయి. పాక్ వైపు నుంచి కాల్పులు జరిగితే ఖచ్చితంగా రక్షణ కోసం, ప్రాణరక్షణ కోసం ఇక్కడ బంకర్లను నిర్మించారు. వెంటనే ఈ బంకర్లోకి వెళ్తారు. ప్రస్తుతం ఈ బంకర్ల నిర్వహణ ఈ గ్రామానికి సంబంధించిన ఇతను చూస్తున్నారు. గ్రామంలో ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే పాక్ వైపు నుంచి కాల్పులు మొదలైనప్పుడు వెంటనే గ్రామస్తులంతా కూడా ఈ బంకర్లోకి వస్తారు. ఈ బంకర్ను చూడవచ్చు. ప్రధానంగా ఈ సరిహద్దు గ్రామం కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఈ గ్రామంలో బంకర్లు ఏర్పాటు చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 2 బంకర్లు పెద్ద సైజులో ఉంటాయి, దాదాపు 100 మంది ఉండొచ్చు. మరో 10 చిన్న బంకర్లు కూడా ఉంటాయి. ఒకవేళ అలర్ట్ వచ్చిన వెంటనే వారంతా కూడా ఈ బంకర్లోకి వచ్చి సేఫ్గా ఉండేందుకు అవకాశం ఉంది. అవసరమైతే కుకింగ్ చేసుకునేందుకు వీలుగా, అంటే పిల్లలు ఎవరైనా ఉంటే వారు కుకింగ్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకుంటారు. ఈ బంకర్ కొంత వెంటిలేషన్ ఉంటుంది, న్యాచురల్ వెంటిలేషన్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, లైట్స్ కూడా ఉంటాయి. వీలైనంత వరకు ఇక్కడ వచ్చి సేఫ్గా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండొచ్చు. అసలు ఈ బంకర్లు ఎట్లా పనిచేస్తారు, బంకర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బంకర్లకు సంబంధించి గ్రామస్తులు మెయింటైన్ చేస్తుంటారు. सर बताइए, बंकर कब यूज़ करते हैं, क्या है इसके बारे में क्या बताएंगे? जब ये बड़ा फायर होता है, मसाले वगैरह चलती हैं, चाहे डाउन चलते हैं, तभी ये इधर जो आले द्वाले है इधर भाग आते हैं। कितने सुचेतगढ़ में कितना बंकर है, कितना लोग अंदर आके रह सकते हैं? 2 बड़े हैं तो 10 छोटे। इसमें एक बैंकर में 100 आदमी जो ठहर सकता है। हाँ, कैसा ये मेंटेनेंस कैसा करते हैं? ये सभी अगर ये आप अपना ये तरपाल है बिछाते हैं, अरमान से सब अंदर बैठ जाते हैं। हाँ, बस फिर होने के बाद फायरिंग खत्म होने के बाद गांव के अंदर जाते हैं। हाँ, फिर जब फायर बंद होता है तो फिर आप अपने घर में जाकर अपने अरमान करते हैं। अब 5-6 दिन से यूज़ कर रहे हैं? हाँ, 5-6 दिन से ये चूज कर रहे हैं। ఓకే, ఇది అంటే బంకర్ చూడొచ్చు. దీంట్లో
వచ్చి అంటే ఫైరింగ్ పాక్ వైపు నుంచి ఫైరింగ్ జరిగినప్పుడు వచ్చి దీంట్లో సేఫ్గా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు 2 పెద్ద బంకర్లనే, ఒక్కొక్క దాంట్లో 100 మంది వరకు ఉండొచ్చు, చిన్న బంకర్లు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా వెళ్ళేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లున్నాయి. వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ గ్రామస్తులు చూస్తుంటారు. అయితే సరిహద్దు గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. పాక్ వైపు నుంచి ఎప్పుడు కాల్పులు ఉంటాయి అనేది కూడా తెలియదు. బాంబులు విసురుతుంటారు, డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు వీలైనంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా వెంటనే అలర్ట్ అయ్యి బంకర్లోకి వచ్చి వారంతా కూడా రక్షించుకునే పనిలో ఉంటారు. కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూలోని ఒక బంకర్ నుంచి.